గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మేడారం మహాజాతరకు 105 కోట్లు ఇస్తున్నామన్న ఆయన యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వానిది ఆర్భాటాలు మాత్రమేనని, వ్యక్తిగత లాభం కోసమే పనులు చేశారని మండిపడ్డారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం కాకుండా చూస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వరంగల్లో పర్యటన సందర్భంగా మంత్రి పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా డిసెంబర్ 6 నుంచి జనవరి 8వ తారీఖు దాకా ఏవైతే ప్రతి ప్రాంతంలో, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి వీధిలో, ప్రతి గూడెంలో, ప్రతి తండాలో ప్రభుత్వ అధికారులే వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకొని వారికి అవసరమైన 6 గ్యారెంటీలతో పాటుగా 6 గ్యారెంటీలకి సంబంధం లేని అంశాలకు సంబంధించిన వినత పత్రాలను కూడా సుమారు 1,05,00,000 6 గ్యారెంటీకి సంబంధించిన అప్లికేషన్లతో పాటు సుమారు 30,000 6 గ్యారెంటీలకు సంబంధించిన ల్యాండ్ లాంటి పరిష్కారానికి సంబంధించిన కేసులు, ఇతరత్ర రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్లు ఒక 30,000, మొత్తం 1,35,00,000 అప్లికేషన్లు సేకరించడమే కాకుండా సుమారు 95% రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ అప్లికేషన్లన్నింటినీ కంప్యూటర్లలో క్రోడీకరించి